మామూలుగా రొటీన్గా జరిగేటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్. యాక్చువల్గా నిన్న ఆంధ్ర నుంచి చాలామంది లోకల్ ఎమ్మెల్యేస్, ఉమెన్ ఎమ్మెల్యేస్ వీళ్ళంతా కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు, నేను అందరూ కూడా మన రామ్మోహన్ నాయుడు గారు, పెంసాన్ గారు అందరిలో కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా నేను ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పిలవడం జరిగింది. దాంతోపాటు ఎన్డీఏ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి మిత్రులు లక్ష్మణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి, అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా యాదృచ్ఛికంగా ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి పూర్వ స్నేహం కారణంగా బ్రేక్ఫాస్ట్కి అవకాశం ఉంటే రండి అని నేను ఆయన్ని అడిగినప్పుడు తప్పనిసరిగా బ్రదర్ నేను వస్తానంటాం. అందరం కలిపి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశాం. కానీ ఇందులో వేరే రకమైనటువంటి రాజకీయ కోణం ఏమీ లేదు, వెరీ క్లియర్. శాఖాపరంగా కుమారస్వామి గారు, ఎవరైతే స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారో కుమారస్వామి గారు వచ్చి ఆయన కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి సంబంధించి, హైదరాబాద్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, డిసెంబర్ 9వ తారీఖు నాటికని ఆయన రాష్ట్రంలో ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అంటే కంప్లీట్ ఈవీ బస్సెస్ని హైదరాబాద్లో డిసెంబర్ ఎండింగ్ కల్లా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా కుమారస్వామి గారు నేను ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన వచ్చి, మేము బస్సులు ఆల్రెడీ శాంక్షన్ చేసాం, బస్సులు రిలీజ్ అవ్వడం ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవీ బస్సెస్కి తెలంగాణకి రిలీజ్ చేయాలని ఆయనకి కుమారస్వామి గారికి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.